హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ పర్టికులర్ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ పనిచేస్తుంది, కానీ మనుషులు ఆ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ చూసి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఎందుకు రావట్లేదు అనే విషయం కోసం మనం ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాము. అందరికన్నా ముందు టెక్నికల్ అనాలిసిస్ గురించి కొద్దిగా బేసిక్స్ మనం ఎన్నాటికి మర్చిపోవద్దు. సో ఫస్ట్ పాయింట్, మార్కెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ప్రైస్ అనేది డిస్కౌంట్ చేసేసిద్ది. అది ఫ్యూచర్ ఎర్నింగ్, పాస్ట్ ఎర్నింగ్ అన్నీ. సో ఇక్కడ ఫండమెంటల్స్ అవసరం లేదా అనేది తర్వాత చూద్దాము. రెండో పాయింట్, ట్రెండ్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సైడ్ వైజా, అప్వర్డా, డౌన్వర్డా. సో ప్రతి ఒక్క పర్సన్ టెక్నికల్ చార్ట్స్ వెళ్తుంటే ఆ ట్రెండ్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. హిస్టరీ రిపీట్. సో ప్రతిసారి కొత్త వాళ్ళు మార్కెట్లో ఎంటర్ చేస్తూ ఉంటారు. సో ఆ హ్యూమన్ ఇమోషన్స్ గురించి మనం మాట్లాడుతుంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అలాంటి ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్క సీజన్లో ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ ప్రైస్లో కనిపించింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మనకి చెప్తుంది. సో ప్రైస్ కాబట్టి ఈ పాయింట్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో సైకలాజికల్ మనుషులు కాబట్టి వాళ్ళ సైకలాజీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. సో హ్యూమన్ ఇమోషన్స్ని క్యాచ్ చేసిద్ది. సపోర్టింగ్ రెసిస్టెన్స్ ఊరికి ఒక నంబర్ కాదు. ఆ పర్టికులర్ పాయింట్లో కలెక్టివ్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా రియాక్ట్ చేశారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పాయింట్ నుంచి మళ్ళీ ప్రైస్ కింద వచ్చింది. సో ఈ పాయింట్లో ఇన్వెస్టర్స్ ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో అక్కడ ఆ పాయింట్ మార్కెట్ అనేది రిజిస్టర్ చేసేసుకుంటుంది. సో అక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసింది. సో ఈ ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ ఒక నంబర్ కాదు. మార్కెట్లో ట్రేడర్స్ ఏ విధంగా డిసిషన్ తీసుకున్నారు, చార్ట్ ప్యాటర్న్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేది ఈ టెక్నికల్ చార్ట్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు డబ్బులు సంపాదించినప్పుడు మనం ఎందుకు మిస్ అవుతాము సో అనేది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎంతమంది మనుషులు టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేస్తారో అంత ఎక్కువ మందికి ఆ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవ్వదు అనేది ఉండదు. దాన్ని అక్యురసీ మనం చెక్ చేసుకోవాలి. ఇది ఎలా? డెఫినెట్లీ ఆ విషయం కోసం మనం ఇక్కడ చూస్తున్నాము. సో రీసెర్చ్ మనకి ఏం చెప్తుంది? సో బ్లైండ్లీ మనం చెప్తున్నామా టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవుతుంది? అలా కాదు. చూడండి, స్టడీస్ అనుకూలంగా 92 స్టడీస్లో 58 అంటే దగ్గర 60% ఆఫ్ టైమ్స్ మనం ట్రేడ్స్ యూస్ చేస్తుంటే దానివల్ల పాజిటివ్ అవుట్కమ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. 60% అంటే చాలా మంచిది అనుకోవచ్చు. దాంట్లో 26% నెగిటివ్ అవుట్కమ్స్, 11% మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైట్ టైం ఫ్రేమ్స్ తోటి మనం టెక్నికల్ అనాలిసిస్ స్టడీ చేయాలి. ప్రాపర్ డిసిప్లిన్ ప్లస్ రిస్క్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది కూడా మనం టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ చెప్తుంది. సో టైం ఫ్రేమ్స్ మీద కొద్దిగా మనం ఫోకస్ చేస్తుంటే ఇక్కడ మనం చూసుకుంటాము. సో డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ఆలోచిస్తుంటే సో డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డైలీ చార్ట్స్లో మనకి సిగ్నల్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ లాంగర్ టైం ఫ్రేమ్స్లో మనం వెళ్తుంటే ఒక క్లారిటీ వచ్చింది రిలేటెడ్ టు ట్రెండ్స్, ఏ విధంగా ఇన్స్టిట్యూషన్స్ ప్రైజ్ని మూవ్ చేస్తున్నారు ఆ డైరెక్షన్ అనేది మనకి క్లారిటీ వచ్చింది. సో మార్జినల్ సక్సెస్ దానికన్నా చిన్న టైం ఫ్రేమ్స్ మనం చూసుకుంటుంటే 4 hours చార్ట్స్ ప్లస్ ఇంట్రాడే అనేది చూసుకుంటుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సక్సెస్ అనేది కొద్దిగా దీంతో కంపేర్ చేసుకుంటుంటే ఇక్కడ సక్సెస్ కొద్దిగా తగ్గిపోతుంది. అన్నిటికన్నా ఎక్కువగా టెక్నికల్ చార్ట్స్ ఫెయిలియర్ ఎక్కడ వస్తుందంటే 15 to 30 minutes ఆర్ 1 minute చార్ట్లో ఇక్కడ నాయిస్ వాలటిలిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బేసిక్ ట్రేడర్స్ అనేది వాళ్ళు ఓవరాల్ మార్జిన్స్ అనేది వాష్ అవుట్ అవుతుంది. సో ఒక ప్రాపర్ మెథడ్ మిస్ అవుతుంది. సో అది మెథడ్ కరెక్ట్గా ఉండాలి. సో అన్నిటికన్నా ఎక్కువగా ఏది రైట్ అవుతుంది, ఏది రాంగ్ అవుతుంది మనం తెలుసుకోవాలి. సో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటిల్ ద ఎండ్. సో ట్రెండ్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. దేనిని ఫాలో అవ్వాలి, దేన్ని ఫాలో అవ్వకూడదు అనేది మనం క్లారిటీ అనేది తీసుకోవాలి. సో మనం చూసుకునేది ఏంటంటే లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ రివర్సల్, కానీ లార్జర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ ఏముంటుంది
అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 2% 3% ఫాల్ అయినా కూడా మనం పానిక్ అయిపోతాం కాదు. సో ఇక్కడ ట్రెండ్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డైలీ ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ ఏముంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఆ ట్రెండ్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఆ వేగా మనం వెళ్ళాలి. మార్కెట్ హయ్యర్ సైడ్ అప్వర్డ్ మూమెంట్ ఉందా, సో బై పొజిషన్స్ తీసుకోవాలి. మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్ ఉందా, సెల్ పొజిషన్స్ తీసుకోవాలి. మార్కెట్ సైడ్ వేస్ మూమెంట్ ఉందా, సో ఇది ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఆర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వెళ్ళేదాంటూ మనం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కరెక్ట్గా పాయింట్ బై పాయింట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అర్లీ ఇంకా 5 minutes చార్ట్స్ నాయిస్ మనం అవాయిడ్ చేయాలంటే వీక్లీ ఇంకా డైలీ టైం ఫ్రేమ్స్ మీద ఎక్కువగా ట్రెండ్ ప్లస్ సిగ్నల్స్ని మనం క్యాచ్ చేసుకోవాలి. సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో నాయిస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయండి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో కొన్ని మనం ఏం చేసుకుంటామంటే కొన్ని సిగ్నల్స్ తీసుకుంటాము. సో రిలయింగ్ ఓన్లీ ఆన్ RSI, MACD ఆర్ వన్ ఇండికేటర్. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే మల్టిపల్ ఇండికేటర్స్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇంకొకటి RSI 70 తర్వాత క్రాస్ అవుతే అమ్మేసేయాలి. కానీ ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే RSI 70 క్రాస్ అయితే 60-70 క్రాస్ అవుతే అక్కడి నుంచి ట్రెండ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది అనేది ఎంతమందికి తెలుసు. సో ఆ పాయింట్ కరెక్ట్గా మనం వెళ్ళకూడదు. సో మల్టిపల్ కన్ఫర్మేషన్స్, ఒక సింగిల్ ఇండికేటర్ మీద వెళ్ళకుండా మల్టిపల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ని ఫాలో అవ్వాలి. సపోర్ట్, రెసిస్టెన్స్, మొమెంటమ్, వాల్యూమ్ కన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి. సో గోల్డెన్ రూల్ అంటే ప్రతి ఒక్క కన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాతే ఇక్కడ 4 పాయింట్ తీసుకున్నాము, 4 కరెక్ట్ అవ్వాలి. 4 3 ఉంది అనేది దానికనే 3 అయిపోయినాయిగా ప్రాబ్లం లేదు, కాదు, అలా చేయకూడదు. సో మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, ఆ ప్యాటర్న్ అన్ని టిక్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. సో అది చేయకపోవటం కూడా తప్పు. సో స్టాప్ లాస్ పెట్టుకోపోవటం ఒక పెద్ద మిస్టేక్ అనేది చెప్పుకుంటున్నారు. సో స్టాప్ లాస్ 5 to 10% సింగిల్ ట్రేడ్లో పెట్టడం కూడా రాంగ్. సో మనం యాజ్ అ ట్రేడర్, యాజ్ అ స్వింగ్ ట్రేడర్, యాజ్ అ ఇన్వెస్టర్ ఏ విధంగా మనం అనుకున్నా కూడా మనం ఒక స్టాప్ లాస్ అనేది రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సో స్టాప్ లాస్ 1 to 2% పర్ ట్రేడ్ అనేది మనం తీసుకోవాలి. సో మ్యాథ్స్ ఏం చెప్తుందంటే 1% పర్ ట్రేడ్ మనం తీసుకుంటుంటే లాస్ 50 స్ట్రేట్ లాస్ మనం తీసుకుంటుంటే దగ్గర 39% అనేది మనం చూసుకుంటున్నాము. సో 5% రిస్క్ తోటి మనం వెళ్తుంటే 15 స్ట్రేట్ ట్రేడ్స్ లాస్ అవుతుంటే కంప్లీట్లీ ప్రాఫిట్స్ కాదు, మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అదే లాస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ మనకి ఇక్కడ స్లైడ్ ఏం చెప్తుందంటే మనం 100 రూపాయలు పెడుతుంటే 99 వచ్చినప్పుడు ట్రేడ్ అనేది స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోవాలి. కాదు, 100 పెట్టాము, 100ది 95 వచ్చిన దాకా నేను స్టాప్ లాస్ పెడతాను. సో ఇలాంటివి ఒక 15 వర్షనే వస్తుంటే మన మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కంప్లీట్లీ వైప్ అవుట్ అయిపోతుంది. సో మనం స్టాప్ లాస్ అనేది పర్సెంటేజ్ తగ్గించుకోవాలి. సో అనే పాయింట్ మనకి ఇక్కడ చెప్తుంది. అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్స్, సో కొన్ని పాయింట్స్ మనం ఇగ్నోర్ చేసేస్తాం. అరే టెక్నికల్ అనాలిసిస్గా అన్నీ అనవసరం కాదు ఫ్రెండ్స్. సో మార్కెట్ కండిషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో ప్యాటర్న్స్ మారే అవకాశం ఎక్కడ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యాక్టర్ అనేది కొన్నిసార్లు మనం అనుకుంటాము మార్కెట్ పైకి వెళ్తుంది, కానీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది రిలేటెడ్ టు జియో పొలిటికల్ టెన్షన్, మార్కెట్ ట్రెండ్ మారిపోయి ఆపోజిట్ అయిపోతుంది. సో పాండమిక్ టైంలో మనం చూసాము 2020లో మార్కెట్ ఫాల్ అయింది, సడన్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ పాయింట్ నుంచి మార్కెట్ లో మళ్ళీ పరిగెళ్ళిపోయింది. సో ఇది చాలా క్లియర్గా, సో ట్రెండ్ మారే వెనకాల ఎక్కడో ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ని మనం ఇగ్నోర్ చేయలేము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో 2020 న్యూస్ మనం చూసాం కదా, సో అది చాలా క్రూషియల్. సో 2020 తర్వాత ఆర్ ఆ టైంలో ఎంటర్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కంప్లీట్లీ ప్రైస్ వాల్యూమ్ మీదే మనం ఫోకస్ చేస్తే కుదరదు, మనం ఫండమెంటల్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఫండమెంటల్స్ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ రెండింటిని ఫోకస్ చేసుకుంటే చాలా మంచిది. సో సింపుల్గా నేను ఒకటి టెక్నికల్ చార్ట్స్ మీదే వెళ్తున్నాను, కానీ ఆ రోజు కంపెనీ లాస్ రిపోర్ట్ చేసింది, సో ఆటోమేటిక్లీ ప్యాటర్న్ మారిపోతాయి. సో బిజినెస్ మోడల్ మారిపోయింది. సో 2020 తర్వాత ఆన్లైన్ షాపింగ్
పెరిగింది. సో ఎన్నో రీటైల్ కంపెనీస్ డిస్టర్బ్ అయిపోయారు, రీటైల్ బిజినెసెస్ డిస్టర్బ్ అయిపోయినాయి. సో డెఫినెట్లీ దానివల్ల కూడా టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్లో కూడా మారిపోతాయి. సో ఇక్కడ క్లియర్గా కొన్ని స్లైడ్స్ మనం కంటిన్యూగా చూస్తున్నాము. టెక్నికల్ అనాలిసిస్ ఒకటి ప్రైస్ ఒకటే కాదు ఫ్రెండ్స్. సో ట్రెండ్ బ్రేక్ అవటానికి కొన్ని ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేసుకుంటే అది కూడా కరెక్ట్ కాదు అనేది ఫెయిలియర్స్ మనకి ఇక్కడ చెప్తుంది. సో రియల్ కేసెస్ మనం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకుంటున్నాము. సో కొన్ని ఫండమెంటల్ ఇగ్నోరెన్స్ అనేది కరెక్ట్ కాదు అనేది మనకి హిస్టరీ చెప్తుంది, మనం కూడా అది చేసుకోకూడదు. రెండోది బ్యాక్ టెస్టింగ్ ఇల్యూషన్. కొన్నిసార్లు హిస్టారికల్ డేటా తీసుకొని ఫ్యూచర్లో కొన్ని మార్పులు అనేది మనం తెలుసుకోవచ్చు. సో 78% ఆఫ్ ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా అనుకోవచ్చు. పాయింట్ అనేది ఏంటంటే మనం హిస్టరీ గుర్తుంచుకోవాలి, కానీ ఆ ట్రెండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయ్యే పాసిబిలిటీస్ కూడా మనం రెడీగా ఉండాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. సో శాంపుల్ సైజ్, సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాము. సో బై వెన్ RSI ఈ క్రాసెస్ 30 అండ్ సెల్ ఎట్ 70s. సో ఇది బ్యాక్ టెస్ట్. ఈ బ్యాక్ టెస్ట్ తోటి మనం ఈ రోజులు మనం చూసుకుంటే ఇది చాలా పర్ఫెక్ట్లీ వర్క్ చేసింది 2018 నుంచి 2020. కానీ ఈ స్ట్రక్చర్ 2023లో టోటల్గా డిఫరెంట్గా అసలు వర్కే చేయలేదు. సో పాయింట్ మనం చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో బ్యాక్ టెస్ట్ చేసినా కూడా మనం క్లియర్గా ఫేస్ టు ఫేస్ అర్థం చేసుకోవాలి. మనం పర్టికులర్ ఇండికేటర్, మొమెంటమ్ ఇండికేటర్ మనం చూసుకుంటే ఏ మొమెంటమ్ ఇండికేటర్ డౌన్వర్డ్ సైడ్లో వర్క్ చేస్తుందా, అప్ ట్రెండ్లో వర్క్ చేస్తుందా, సైడ్ వేస్లో వర్క్ చేస్తుందా. సో కొన్ని సైడ్ వేస్లో బాగా వర్క్ చేస్తాయి, కొన్ని డౌన్ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్లో బాగా చేస్తాయి. సో ఇవన్నీ చాలా క్లియర్ మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పాయింట్, అందుకనే ట్రెండ్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అని మనకు చెప్తున్నారు. సో సైకలాజికల్ ట్రాప్. సో రివెంజ్ ట్రేడింగ్. నేను డబ్బులు పోగొట్టుకున్నాను, నేను ఇమ్మీడియట్లీ దాన్ని రికవర్ చేసుకోవాలి. ఓవర్ ట్రేడింగ్. సో 3 రోజుల నుంచి ఏం అవ్వట్లా, 4వ రోజు ఏదో రకంగా నేను ట్రేడ్ చేసుకోవాలి. నా అకౌంట్లో ₹1,00,000 ఉండి ఆ ₹1,00,000 నేను 3 రోజుల దాకా ట్రేడే అవ్వలేదు, 4వ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను ట్రేడ్ చేసేసుకోవాలి అనే ఆలోచన కూడా రాంగ్. ఎప్పుడు దాకా మన కన్ఫర్మేషన్ రాలేదు, ఎప్పుడు దాకా మనం ఆ 4 పాయింట్స్ అనుకున్న 4 పాయింట్స్ ట్రిగర్ అవ్వలేదు, అది మనం అనుకున్నది కరెక్ట్గా ఫుల్ఫిల్ అవ్వలేదు, కన్ఫర్మేషన్ రాలేదు, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి అనేది మనకి ఇక్కడ చెప్తుంది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవాయిడ్ చేయాలి, మార్కెట్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అనే పాయింట్ మనం ఉంటుంది. సో ఎందుకంటే ట్రేడర్స్ ఇమోషన్స్ మీద వెళ్ళిపోతారు, ఓవరాల్గా టెక్నికల్ ఫ్యాక్ట్స్ని ఇగ్నోర్ చేసేసుకుంటారు. సో ద బెస్ట్ వే టు లూజ్ మనీ ఈస్ టు అన్విల్లింగ్ టు కట్ లాంగ్ లూజింగ్ పొజిషన్స్. అంటే ₹100 మనకు ఒకవేళ 95 కనిపిస్తే ఇది సెల్ చేయము. అరే లాస్లో ఏం సెల్ చేస్తాం, ఈ 95 మళ్ళీ పైకి వచ్చింది కాదు, 95ది 90 అవుతుంది, 90ది 85 అవుతుంది, 85ది 80 అవుతుంది. ఇలా మన స్టాక్ని మనం స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోము. రెండోది మనం లాస్ని మనం పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేయము. ఇది ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది. సో దీనివల్ల ఓవరాల్ క్యాపిటల్ వ్యానిష్ అయిపోతుంది, మొత్తం ఖాళీ అయిపోతుంది. మన దగ్గర క్యాష్ ఉంటేనే మనం ఆ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. క్యాష్ 0 అయిపోతుంటే మనం మార్కెట్లో నుంచి బయట వెళ్ళిపోతాము. సో చాలా చాలా క్లియర్ పాయింట్ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో కాంటెక్స్ట్, మనం మార్కెట్లో ఉంటున్నాము. సో మార్కెట్ చుట్టూ ఏం జరుగుతుంది, ఆ చుట్టూ జరిగిన ప్రభావం ఆ ప్రైస్ మీద ఎలా ఉంటుంది, పైకి వెళ్తుందా, కింద వెళ్ళవుతుందా, లేకపోతే ఏమి ట్రెండ్ అనేది జరగట్లా. సో ఈ కాంటెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందని ఆ విషయం కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేస్తుంది, ఏది మొమెంటం క్యారీ చేస్తుంది, సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేసినప్పుడు ఎటువంటి సెక్టర్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్లైండ్లీ ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ అన్నిటికీ ఒక తోపు అనేది మనం అనుకుంటే కాదు, మనకు వెనకాల కూడా చుట్టుపక్క ఏమి జరుగుతుంది, రైట్. సో ఇక్కడ కొన్ని రూల్స్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ తోటి 5 to 10% బెటర్గా ఒక ఇండివిజువల్ స్టాక్స్ మీద మనం వర్క్ చేస్తుంటే ఆ పర్టికులర్ స్టాక్ మార్కెట్ యాజ్ నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ గురించి మాట్లాడుతుంటే ట్రెండ్ ఎలా ఉంది, సెక్టర్ ఆ పర్టికులర్ సెక్టర్ ఏ విధంగా నడుస్తుంది, ప్లస్ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ ఆ పర్టికులర్ సెక్టర్కి ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ పాయింట్స్ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో టైం ఫ్రేమ్ మిస్ మ్యాచ్ అనేది కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం చిక్కుల్లో పడిపోతే అక్కడ మనం ప్రాబ్లం క్రియేట్
చేసుకుంటాము మన ఓన్ పోర్ట్ఫోలియోని. సో కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఇంట్రాడే చేస్తున్నారా, మీరు డైలీ ట్రేడింగ్ చేస్తున్నారా, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇన్వెస్టర్స్ చేస్తున్నారా. సో ఇమోషన్స్ ఇంకా నాయిస్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేయాలి. ఏ టైం ఫ్రేమ్స్లో ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్గా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. డైలీ టైం ఫ్రేమ్స్ మనం అర్థం చేసుకునేది డైరెక్షన్ అర్థం చేసుకుంటానికి, వీక్లీకి కూడా మనం డైరెక్షన్ చూసుకుంటాము, మనకి మంత్లీ కూడా మనకి డైరెక్షన్ అనేది మనకి ఇస్తుంది. సో షార్టర్ టైం ఫ్రేమ్స్లో మనం ఎంట్రీ కోసమే మనం ఎదుగుతాము. డైరెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఎంట్రీ కోసమే మనం ఎతకాలి. సో నా వీడియోస్లో నేను అదే మీకు ఐడియా కూడా ఇచ్చాను. సో ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోకపోతే మనం కంపల్సరీ ఫెయిల్ అవుతాము. సో వితౌట్ ప్లానింగ్ ఖచ్చితంగా ఫెయిలియర్ మన ఎదురుగానే కనిపించింది. సో ట్రేడ్ ప్లాన్స్ రూల్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైం ఫ్రేమ్స్ చూసుకోవాలి, ఎంత పొజిషన్స్లో నేను హోల్డ్ చేయాలి. సో ఇది చాలా చాలా క్లియర్గా మనం రాసుకోవాలి. సో రిటర్న్ ప్లాన్ క్లియర్గా ఉంటే ఇమోషన్స్ మీద మనం కంట్రోల్ చేసుకోవచ్చు సిచ్యువేషన్లో. సో 95% ఆఫ్ ప్రాబ్లం ఇదే. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇందాక చెప్పుకునే ప్రతి ఒక్క పాయింట్ మీద మనం ఫోకస్ చేసుకుంటే ఆ పాయింట్స్ వల్లే మనుషులు డబ్బుని వదులుకుంటున్నారు, డబ్బులు లాస్ అవుతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. సో ప్యాటర్న్ మనం ఎక్కడ చూసుకోవచ్చు. వీక్లీ 1లో ఏం చేయాలి, వీక్ 2లో ఏం చేయాలి, వీక్ 3లో ఏం చేయాలి. సో ప్రాబబిలిటీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనేది 1 to 3 years ఉంటారు. సో యావరేజ్ ట్రేడర్స్ అనేది 97% ఆఫ్ టైమ్స్ సెకండ్ ఇయర్లోనే బయట వచ్చేస్తారు. సో ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం మార్కెట్ని స్టడీ చేయాలి, ముందు స్టడీ చేయాలి, ఆ తర్వాత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో అది పర్టికులర్ మనం రిలయన్స్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ అరౌండ్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ 2024లో మనం చూసుకుంటే కొన్ని ఇండికేటర్స్ తోటి మనం చూసుకుంటే అది ఏ విధంగా వర్క్ చేసింది అనేది మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు. ఆ స్క్రీన్లో మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, మీకు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ వచ్చేసింది. సో రియల్ ఆస్పెక్ట్స్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ట్రేడర్ మైండ్ సెట్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి. సో డైలీ చార్ట్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఓవరాల్ స్టాండర్డ్గా మనకి నిఫ్టీ 50 ఎలా వస్తుంది, సెన్సెక్స్ ఎలా ఉంటుంది, సెక్టర్ వైజ్ మనం చెక్ చేసుకోవాలి. సో ఏ పొజిషన్స్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు, ఎక్కడ మనకి స్టాప్ లాస్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ప్రొవైడెడ్ మనం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ మనం ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నాం ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ ఎంత స్టడీ ఉండాలి, కళ్ళు మూసుకొని నేను కొనేసాను సార్, దీని తర్వాత నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ అనేది రాకూడదు. మనకి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే 5 నిమిషాలు నేను ఫాలో అవుతున్నాను, నేను లాంగ్ టర్మ్ ట్రెండ్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో డైలీ ట్రెండ్ని నేను ఫాలో చేసుకోవాలి. సో డెఫినెట్లీ వీక్లీ ట్రెండ్ ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు డైలీ. సో డైలీ స్ట్రాంగ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు 4 hours. 4 hours ట్రెండ్ స్ట్రాంగ్ ఉంటుంది 5 minutes. సో ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. సో ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఆ పర్టికులర్ డిప్ అయినా కూడా వాళ్ళు భయపడరు, ఎందుకంటే ఆ ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్, ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయిపోతుంది. సో మనం ఈ విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో చార్ట్స్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ టైం ఫ్రేమ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ట్రెండ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. మూడో స్టెప్ మల్టిపుల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. సో 4 ఇందాక చెప్పినట్టు 4 అసైన్ ఓకే అయితేనే నేను ట్రేడ్ చేసుకోవాలి. సో మూవింగ్ యావరేజెస్ కరెక్ట్గా అయిపోయింది, సపోర్ట్ దగ్గర వచ్చింది, RSI నుంచి మన కన్ఫర్మేషన్ వచ్చింది, వాల్యూమ్ అవ్వలే, చేస్తామా చేయము, వాల్యూమ్ వచ్చిన దాకా నేను హోల్డ్ చేయాలి. సో స్టెప్స్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో రిస్క్ని మేనేజ్ చేయాలి. సో రిస్క్ని మనం అర్థం చేసుకుంటుంటే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి. 5వది డిసిప్లిన్. మనం చాలా క్లియర్గా మనం ఎప్పుడు ఎంటర్ చేస్తామో ఎప్పుడు ఎగ్జిట్ చేస్తాము. ప్రతిసారి ఎంత ఎక్కువగా మనం స్టడీ చేసుకుంటే అంత ఎక్కువగా మార్కెట్ పల్స్ని మనం క్యాచ్ చేస్తాము. దాని అనుకూలంగా మన ట్రేడ్ మిస్టేక్స్ అనేది మనం అవాయిడ్ చేస్తాము. సో బ్లైండ్లీ వెళ్ళకూడదు. సో టెక్నికల్ అనాలిసిస్ మనకేం చెప్తుందంటే కొన్ని విషయాలు కరెక్ట్గా ఫాలో అవ్వటం వల్లే మనుషులు ఫెయిల్ అవుతున్నారు. సో అన్ని ఈజీగా
ఈజీగా జరిగిపోవాలి, ఒక రోజులోనే నేను 10% సంపాదించాలి, ఒక నెలలోనే నేను 100% సంపాదించాలి అనే రాంగ్ మైండ్ సెట్ తోటి వెల్త్ అంటే ఇక్కడ మనం స్టడీ చేయట్లేదు, మనం స్పెక్యులేషన్లో వెళ్ళిపోతున్నాము, హోప్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. యాజ్ ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ టెక్నికల్ అనాలిసిస్ మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్లీ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. అన్నీ సడన్లీ ఓవర్ నైట్ అయిపోవాలనేది కాదు, కొన్ని ప్రాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్కెట్ కూడా ఊరికనే అందరికీ డబ్బు ఇవ్వదు, ఊరికనే ఇస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు, కానీ కొన్ని డిసిప్లిన్స్ ఎక్స్పెక్ట్ చేసిద్ది. సో ఆ డిసిప్లిన్ మనం ఫాలో అవ్వాలి. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో ఒక చిన్న ఐ ఓపెనరే. టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్లీ చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు అనేది కాదు, కొద్దిగా స్టడీ అనేది చేయాలి. సో ఈ వీడియో ద్వారా మీకు ఆ విషయం చెప్పడం జరిగింది. ప్లస్ ఫ్రెండ్స్ ఇది జనరల్గా మనకి చెప్పుకున్న విషయమే, అందరికీ బేసికలీ ఏదైనా ఈ విషయం మీద మీరు ఏదైనా సంప్రదించాలన్నా డెఫినెట్లీ మీరు సంప్రదించవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం, ఈ పర్టికులర్ నంబర్లో మీరు వాట్సాప్ చేయండి, కాల్ చేస్తే కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం నేను బిజీ ఉండటం వల్ల మోస్ట్ ప్రాబ్లీ ఫోన్ లేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మీరు వాట్సాప్ చేసి మీ రిక్వైర్మెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు ఈ నంబర్ కూడా మీ ఈమెయిల్ ఐడికి మీరు మీ డీటెయిల్స్ పంపించండి, నేను డెఫినెట్లీ నా సైడ్ నుంచి చేయాల్సిన హెల్ప్ డెఫినెట్లీ మీకు చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.